చేసుకొని వాటిని కంప్యూటర్లో ఉండే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా మార్పు చేసి ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ను యూట్యూబ్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లో పెట్టి ప్రపంచానికి మొత్తం కూడా బదనాం చేసిండు ఇతను. ఆ ఫోటోగ్రాఫ్స్లో కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. చేసి ఆ ఫోటోగ్రాఫ్లు అన్నిటి కూడా మార్పు చేసి ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ అసభ్యంగా వాటి కింద కామెంట్లు రాసి వాటిని ప్రపంచానికి అంతా కూడా మరి పంపించి ఆ వ్యక్తులను బదనాం చేసిండు. ఇలా ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది చెల్లెలు ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా. మీ పర్మిషన్ లేకుండా, మళ్ళీ రిపీట్ చేస్తున్న, జాగ్రత్తగా వినండి, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్ పేజ్ మీద రాసి, మీ మొబైల్ నెంబర్ రాసి దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మను అక్కడ పెట్టి మీకు ఈ నెంబర్కు కాల్ చేయండి మీకు ఏమైనా అవసరాలు ఉంటే అని చెప్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మీకు బాధ అనిపిస్తుందా అనిపించదా? రక్తం మరుగుతుంది. వాడిని ఎక్కడ దొరికితే అక్కడ వాడిని కొట్టాలనిపిస్తుంది, వెంటనే పోలీస్ స్టేషన్ పోవాలనిపిస్తుంది. బలహీనంగా ఉండే వ్యక్తులైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది వాస్తవం. నేను ఒక క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. చాలామంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు, మహిళలు వచ్చేవాళ్ళు, సార్ మాకు తెలియకుండానే మేమంటే పడని వ్యక్తులు మా మొబైల్ నెంబర్ను సోషల్ మీడియా పోస్టులో పెట్టారని. తీన్మార్మలని ఏం చేసిండు తెలుసా? 3 కేసుల్లో, ఆయన మీద బుక్ అయిన 3 కేసుల్లో ఈ కథనే చేసిండు ఆయన. వ్యక్తుల పర్మిషన్ లేకుండా, ఇగో ఈయన నెంబర్ ఉన్నది, ఈయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అని యూట్యూబ్లో ఆయన నెంబర్ పెట్టి లైవ్ ఛానల్లో పెట్టిండు. అది భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం చేసిండ్రు. ఆ ఆత్మహత్య చేస్తే దాని మీద కూడా కేసులు అయినాయి. తర్వాత చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్, అంటే ఎన్నికలు, ఆన్లైన్ పోల్స్ అంటారు కదా, ఆన్లైన్ పోల్స్ నిర్వహించిన వ్యక్తి తీన్మార్మల్లన్న గారు. అదేవిధంగా వ్యక్తులను కొట్టి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, అలాంటివి ఒక 7-8 కేసులు. అదేవిధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన భాష, మాట్లాడలేని భాష, ఇక్కడ చెప్పలేని భాష, ఆ భాష వాడినందుకు వాటి మీద కూడా కేసు. మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్ళు 100 మంది పెట్టుకుంటున్నారు, అది తప్పేం లేదు, ఇది ప్రజాస్వామ్యం. కానీ 100 యూట్యూబ్ ఛానల్స్ మీద ఇప్పుడు కేసులు కావు. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వ్యక్తి తులసి చంద్ గారు. తులసి చంద్ గారు ఎన్నో వీడియోస్ చేస్తారు, ప్రభుత్వ పాలసీలను ఎంతో ఎవిడెన్స్తో ప్రశ్నిస్తారు, కానీ ఆమె ఇంతవరకు ఒక్క కేసు కూడా కాలే. ధ్రువ్ రాతి పేరు విన్నరుగా మీరు, చాలామంది పట్టభద్రులకు ఐడియా ఉంటుంది. నరేంద్ర మోడీని గడగడలాడిస్తున్న వ్యక్తి, 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ధ్రువ్ రాతి. ఇంతవరకు ఒక్క కేసు కూడా అతని మీద కాలేదు. మరి తీన్మార్మల్లన్న మీద ఎందుకైనా అంటే చేసేవన్నీ కూడా క్రిమినల్ పనులు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ తీన్మార్మల్లన్న, నేను చెప్పిన రాకేష్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయితే ఫణీంద్ర సమాను, ప్రశాంత్ పాలకుర్తిని, సబీర్ భాటియాను, గులు మీర్చందానిని, లేకపోతే ఇంకెవరినో గొప్ప గొప్ప వ్యక్తులను సత్తుపల్లి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాడు. మరి తీన్మార్మల్లన్న ఎవరిని తీసుకొస్తాడు? 72 రోజులు ఈ కేసుల వల్ల జైల్లో ఉన్న వ్యక్తి ఎవరిని తీసుకురాగలడు ఇక్కడికి? పిక్ పాకెటర్లు, జేబు దొంగలు, అవునా, మర్డర్ చేసిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇవ్వాల్సి ఉంటుంది, అవునా కాదా? మరి తీన్మార్మల్లన్నకు ఓటేస్తారా, రాకేష్ రెడ్డికి ఓటేస్తారా? ఇప్పుడు చెప్పండి. సిగ్గు లేకుండా తీన్మార్మల్లన్న మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆయన కథ ఏమది, నేను గతంలోనే చెప్పిన, రాజేంద్ర అని ఇప్పుడు గుర్తు చేసింది, కానీ ఆయన బిఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరు, వాడు తోలిండ్రు అని చెప్పిన. ఎట్లా చెప్పిన అంటే నాకెట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లా ఎదుర్కొందామంటే నిరుద్యోగులు, యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళా మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం. ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది, ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన.
అది నాకు అసలు మ్యాటర్ చెప్పలే. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఈయన అనగానే ఈయన ఎత్తుకొని పోయారు, ఈయన ఎత్తుకొని బాబోజు పోయారు. నీ గుండె మీద సారీ నీ గుండె మీద వచ్చేసి చెప్పు, నువ్వు బాబోజు పోయి డీల్ చేసుకున్నావా లేదా? ఈ పోరగాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీల్చి కొద్ది ఓట్లతో మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రులు లెక్క మళ్ళా ఇక్కడికి వచ్చి బీఎస్పీ కేసీఆర్ ఖబర్దార్ తొడలు కొడతా బడుగు బలహీన వర్గాలని వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు. ఆఖరికి ఏం చేసి నడికేనా, నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మేడ్చల్లో నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసం ఆ సీట్ ఆపుతా ఉన్నాడు. వస్తున్నాయేమో, నేను ఎందుకు వస్తా నాకు తెలియదా? ఈయన లలితకరుడు బాగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిన, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడండి. ఈయన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద ఒక కేసు పెట్టించుకుని, చిన్నది మోతాదు గింతే ఉంటుంది కేసు, అది ఏది మన డాక్టర్ సూది ఇచ్చిన దానికంటే చిన్నది. ఇంకా అవి ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు. నీ డ్రామాలు మాకు తెలివయా? ఇక ఆయన వచ్చి ఏమంటాడు, తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయి అంటాడు. ఆయనే వచ్చి క్యూ న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్ అరే సన్నాసి కేసీఆర్ తీన్మార్ మల్లన్న కడిగిన ముత్యంలో ఆయన మీద గిన్ని అక్రమ కేసులు పెడతారని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. నన్ను కేసీఆర్ జైలు తోలితే మా ఇంటికి పోయి వచ్చాడు, అమ్మ మేమున్నామని. మళ్ళీ ఇప్పుడేమంటాడు, గిన్ని కేసులు నేను మల్లన్న మీద అంటాడు. నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది, మూసుకొని కూర్చో. నాకు తెలియకుండా ఏం జరగలే కానీ